ఇప్పుడు ఇష్యూస్ చూస్తున్నారు కదా, ఏదైనా నియోజకవర్గంలో ఇద్దరు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ అంటే మీరు కావాలనే వైసీపీ నుంచి కామెంట్స్, మీరు అవినీతి చేస్తున్నారు, సో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు దానికి కౌంటర్ ఇవ్వద్దంటే మరి రేపు పొద్దున వాళ్ళకే కదా ఇబ్బంది. మరి ఎట్లా ఉంటుందంటారు? అంటే ఇక్కడ ఒక విషయం అంటే, ముందుగా ప్యానెల్ పెద్దలకి నా నమస్కారాలు. కౌంటర్ ఇవ్వద్దని చెప్పేసి ఎక్కడ చెప్పలే పార్టీ కూడా. కానీ అంటే స్థానికంగా వచ్చిన ఇష్యూస్ ను వెంటనే మనం రియాక్ట్ అవ్వాల్సిందే, తప్పదు. వాడు పిచ్చి కూతులకు వస్తా ఉంటే మనం సైలెంట్ గా ఉంటే అది పబ్లిక్ లో యాక్సెప్టబిలిటీకి వచ్చేస్తుంది. కరెక్ట్ అనేమో వీడు చేస్తా ఉండేది అనేసి పార్టీ కూడా అట్లేం చెప్పలేదు. మీరు జరిగిన అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ చేయండి, అట్ ద సేమ్ టైం వీళ్ళ పైన ఓవర్ కాన్సన్ట్రేషన్ పెట్టొద్దండి అని చెప్పి. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నో డౌట్ ఈస్ ఆకురౌడి, మీకేం సందేహం లేదు. నోరు ఎక్కువ, గర్వం ఎక్కువ, తలకి నెత్తికెక్కింది గర్వం. ఆయన ఒక్క మాటే, చెప్పుల షాపులో పనిచేస్తున్న నువ్వు ఈరోజు 2 కోట్లు పెట్టి ఎలా కొన్నావు, 3 కోట్లు పెట్టి ఎలా కొన్నావు, ఇల్లంటే ఏం చెప్పుల షాపులో పనిచేసేవాడు ఎమ్మెల్యే కాకుండా, చెప్పులు కుట్టేవాడు ఎమ్మెల్యే కాకూడదని ఉందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తోపుదుద్దే అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు సార్, అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు జాన్ కెనడీ గారు. అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. అంతెందుకు సార్, ఇదే కర్నూలు జిల్లాలో చెప్పులు గుట్టే సామాజిక వర్గానికి చెందినటువంటి బంగి అనంతయ్య అవును ఫస్ట్ మేయర్ ఆఫ్ కర్నూలు. అవును, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నువ్వు ఒళ్ళు కొవ్వుకి నేను భూస్వామి, మేము భూస్వామి, నీ తొక్కలో భూస్వామి, నువ్వు ఇంటి బాడు కూడా కట్టి ఎదవు, నువ్వు భూస్వామి. నువ్వు ఉన్న ఇంటికి ఇంటి బాడు కట్టలేదు సంవత్సరాల తరబడి, నువ్వు భూస్వామి ఎట్లవుతావు? నువ్వు దొంగ స్వామి, నువ్వు కబ్జా స్వామి. నువ్వు అంటే నువ్వు బెదిరిస్తే ఇక్కడ గడగడ వణికిపోతారు అనుకున్నా. బాలకృష్ణ సినిమా ఒక డైలాగ్ ఉంది, తరం మారినా తత్వం మారలేదు అనేసి. తరాలు మారింది, నువ్వు మారు. అర్థం కాలా? ఎంఎస్ రాజు ఒక షాపులో పని చేసి ఉండొచ్చు, చెప్పులు కూడా కుట్టి ఉండొచ్చు. He is a TTD board member, he is a member of legislative assembly, he is a party president, he is a SCCL president. వాళ్ళు పదవులు ఇచ్చిందంటే పార్టీ డెసిషన్. అది నువ్వెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? నీ పత్త ఏదో చూసుకో. అది వదిలిపెట్టి ఇప్పుడు నిన్న పోలీసులు సర్చ్ పోయారు, నీ ఇంటి మీదకి సర్చింగ్కి వచ్చారయ్యా. పోలీసులకు పూర్తి పవర్ ఉంది. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందంటే పోలీస్ క్యాన్ గో ఎనీవేర్. నా ఇంట్లో కూడా దూరొచ్చు, లా అండ్ ఆర్డర్ థ్రెట్ ఉంది అని. నీ ఇంట్లోకి నిన్న సర్చికి పోతే నీ ఇల్లు నిండా బీరు బాటిల్ రాళ్ళు, ఖాళీ బీరు బాటిల్లు, ఖాళీ బీరు బాటిల్ రాళ్ళు. అంటే నువ్వు తాగినావా, నీ అనుచరులు తాగినావా? సరే తాగినావే పో, ఒడ్డేసి పెడతావా గోతం సంచిలో రాళ్ళు? ఎందుకు పెట్టుకున్నావు బీరు సీసాలు? నేను అరెస్ట్ చేయకూడదా? అంటే నిన్ను తీసుకుపోయి సన్మానం చేసి ఏదైనా అవార్డు ఇచ్చి పంపించాలి. తోపుదుర్తి ఒళ్ళు కొవ్వు, ఒళ్ళు బలుపులు ఇవ్వు, బలుపు మాటలు ఇవన్నీ. నువ్వు మాత్రం ఆస్తులు సంపాదించుకోవచ్చు. నీ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తిని ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు మొన్న. నేనైతే బొక్కలే వేసినాడు. నువ్వు పోతా ఉంటే యాక్సిడెంట్. ప్రసాద్ గారు, అదంతా ఇప్పుడు ఇందాక అంకంరావు గారు కూడా చెప్పినట్టుగా ఒక వ్యవస్థ అంటే కొద్దిమంది మీలాంటి వాళ్ళు, మాలకొండ లాంటి వాళ్ళు, కొద్దిమంది అందరు కలిసి అంటే ఏదైనా ఇష్యూ వస్తే ఏదైనా వస్తే మాట్లాడడానికి. ఇప్పుడు మీరు అది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఇదే విధంగా కంటిన్యూ అవుతున్నారు. అప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చింది నాకేందులే, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే పదవి తీసుకోవచ్చు అన్నట్టు ఎప్పుడు ఆలోచన చేయలే. ఇప్పుడు మీ దాంట్లో కొద్దిమంది కూడా అంటే మాకు పదవులు వచ్చినాయని చెప్పేసి పక్కకు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాట్లాడమంది ఎక్కువ మంది. ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఎందుకు మరి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి కౌంటర్లు ఇవ్వాలి కదా? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత నిజంగా కమిట్మెంట్ ఉన్నోడు వచ్చి మాట్లాడాలి. దాంట్లో మీరు చెప్పినట్టు రెండో సందేహం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్స్, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ లో వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళు ఆ యొక్క పర్టికులర్ పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో భాగంగా బిజీ అయిపోయి ఉండొచ్చు.
ఇంకా మేము ఎట్లా పదవులు లేకుండా ఉన్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి కాదు నిరుత్సాహమా లేదంటే మీరు సెటైరస్ ఏంటది? నిరుత్సాహం సార్, నిరుత్సాహం అనేది మాకెప్పుడు లేదు, రాదు. ఓకే, పడాలంటే నిరుత్సాహం ఎప్పుడో పడి ఉండొచ్చు, అది కాదు ఇక్కడ. నేనేం చెప్తున్నానంటే మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం నేనైతే అగ్రీడ్ సార్. వైసీపీ స్ట్రాటజికల్ గా స్థానికంగా రెచ్చగొట్టి ఇప్పుడు లోకేష్ బాబు సౌత్ కొరియాలో టూర్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఎక్కడా కూడా ఫ్రంట్ లైన్ లోకి రావటం లేదు, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కనిపించడం లేదు. అదే విధంగా నిన్నటి చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు అనే పథకం ద్వారా నంద్యాల సబ్మిట్, నంద్యాల కర్నూలు జిల్లాలో అద్భుతమైన ప్రోగ్రాం మీ భూమి మీ హక్కు అనేది ఈ రాష్ట్రంలో 16 లక్షల భూముల్ని 22A పెట్టింది అనమాట గత వైసీపీ హయాంలో. అంటే రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోవడం 22A పెట్టేస్తే ప్రజలు పాపం ఆ భూమిని అమ్ముకోలేక బ్యాంకులు పెట్టి లోన్లు తీసుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని 2027 కంతా కూడా భూ సమస్య లేని రాష్ట్రంగా చేస్తానని చెప్పి దశల వారీగా జిల్లాకి వెళ్ళి మీ భూమి మీ హక్కు అని ప్రభుత్వ రాజముద్రతో పాస్బుక్లు పంపిణీ చేస్తాను. అద్భుతమైన ప్రోగ్రాం సార్. ఒక పాస్బుక్ తీసుకోవాలంటే రైతుల సంవత్సరాల తరబడి ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, జాయింట్ కలెక్టర్ల చుట్టూ తిరుగుతూ లంచాలు ఇవ్వలేక చేస్తూ పాపం వాళ్ళ భూమి పైన హక్కును కోల్పోయి బాధపడుతున్నారు. వారసత్వంగా వచ్చిన భూముల పైన హక్కు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి తలుపు తట్టి మీ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు రాజముద్రతో పాస్బుక్. ఇది భారతదేశంలోనే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, లడక్ నుండి కటక్ వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పథకం ఇది. నీ ఇల్లు తలుపు తట్టి తీసుకొచ్చి నీ పాస్బుక్ ఇస్తున్నాడయా? నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ చోటికి పోవల్లా. మరి అవన్నీ బయటకు పోవట్లేదు, బయట చర్చ జరగట్లేదు అనేది కదా ఇంకొక వైపు చర్చ. ఇవన్నీ బయటకు రాకుండా ఈ తోపుదొట్టు ప్రకాష్ రెడ్డి లాంటి ఆకు రౌడీ, ఆ కొడాని నాని లాంటి పేట రౌడీ, ఆ అంబటి రాంబాబు లాంటి స్పూన్ రౌడీ, ఈ రౌడీలంతా రెచ్చగొట్టేసి మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేయండి రావని ఇంకొకడు వాడు, నాకు అర్థమే కాదు, వాడు హైలీ మెంటల్ సమాచారం, వాడు సైకో, వాడు కళ్ళు దాగిన కోతి మాదిరి మాట్లాడి దానికి తోడు ఈ ప్రకాష్ రాజు, ఈడు కళ్ళు దాగిన కోతి, ఆడు బీరు దాగిన కోతి, ఇద్దరు తాగి ఈ విధంగా ప్రభుత్వం పైన మతాల పైన మాట్లాడుతూ పబ్లిక్ అటెన్షన్ ని టోటల్ గా డైవర్ట్ చేయటం అన్నమాట. ప్రజలు ఈ పాస్బుక్ల గురించి చర్చించుకోకూడదు, లోకేష్ బాబు గారి యొక్క టూర్ గురించి చర్చించుకోకూడదు, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ వ్యవస్థ పైన ఆయన పర్ఫార్మెన్స్ చర్చించకూడదు, 24 గంటల సేపు ఈ ఆకు రౌడీల గురించి ఈ పేట రౌడీల గురించి చర్చించుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ అటెన్షన్ అండ్ మూడ్ ఎట్లుంటుందంటే ఏదైనా ఫైర్ ఉన్న ఐటమ్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇద్దరు నాయకులు ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలంటారు? ఎట్లా కోఆర్డినేట్ చేశారు? ఒకవైపు అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వెళ్ళగలగాలి, దీన్ని కౌంటర్ ఇవ్వగలగాలి. మరి ఎట్లా చేయాలి? ఆ వ్యవస్థను ఎట్లా సెట్ చేయాలంటారు దాన్ని? నేను ఒకటి చెప్తాను సార్, పబ్లిక్ రెండింటిని చూస్తారు. ఈ ఆకు రౌడీ చేస్తున్నటువంటి అరాచకము చూస్తారు, జరుగుతున్న అభివృద్ధిని చూస్తారు. ఖచ్చితంగా మనం అనుకుంటాం, గమనించడం లేదా? పబ్లిక్ చాలా ఎన్లైట్ అయిపోయింది. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసినటువంటి అరాచకం కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ చంద్రగిరి ఎగ్జాంపుల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు దోచుకొని తిన్నాడు, తిన్న తర్వాత కుక్కర్లు పంచినాడు, పుచ్చకాయలు పంచినాడు, గోడగరియాలు పంచినాడు, ఫ్యాన్లు పంచినాడు. ఇన్ని పంచినా కానీ 40,000తో ఓడగొట్టేసి. కరుణాకర్ రెడ్డి తీసుకోండి, గోమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆ కరోనా సమయంలో మైక్ ఎత్తుకొని ఇంటింటికి తిరిగినాడు, నీకు అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, ఏదోదో చేస్తామన్నాడు. చిత్తూరు నుండి జనసేన క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెడితే 64,000 ఓట్లతో ఓడగొట్టేసారు తిరుపతి ప్రజలు. కరుణాకర్ రెడ్డి పబ్లిక్ ఎన్లైటెన్ కాదు, ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు 11 సీట్లు వచ్చినా మారలే. కాకుంటే స్ట్రాటజికల్ గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు మీరు అన్ని చూసుకోండి, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న దీని